ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ రోల్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ ఇన్ ఇన్ఫర్టిలిటీ అండ్ ప్రెగ్నెన్సీ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను డాక్టర్ మహిత, మైత్రిశ్రీ ఫర్టిలిటీ హాస్పిటల్, హైదరాబాద్. సో చాలామంది పేషెంట్స్ కంప్లైంట్ చేసేది, మెయిన్గా ఐవీఎఫ్ పేషెంట్స్ కంప్లైంట్ చేసేది, ఇన్ని ఇంజెక్షన్లు ఎందుకు ఇస్తున్నాము, ఇంకెన్ని రోజులు తీసుకోవాలి అనే డౌట్ చాలా తరచుగా వ్యక్తపరుస్తుంటారు. సో మెయిన్గా ఈ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ అనేది ఐవీఎఫ్ ప్రాసెస్లో అయితే మనం ఇంప్లాంటేషన్ ఆ ట్రాన్స్ఫర్కి ముందు ఆ టైంలో స్టార్ట్ చేసి డెలివరీ వరకు, అంటే ఆల్మోస్ట్ 36 వీక్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. 34 to 36 వీక్స్ వరకు, డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ సిచ్యువేషన్. వాళ్ళకి వీక్లీ ఇంజెక్షన్స్ కానీ, ఒక్కొక్కసారి ఎవ్రీ 3 డేస్కి ఇవ్వడం, డిపెండింగ్ అంటే బ్లీడింగ్ ఉన్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ అనేది మారడము అనేది జరుగుతుంది. ఈ ఐయుఐ, ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్లో ప్రెగ్నెన్సీస్ వచ్చిన వాళ్ళకైతే ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే 3వ నెల వరకు ఓన్లీ సపోర్టివ్ హార్మోన్గా ఇస్తాము. సో దీని రోల్ ఏంటి, ఎందుకు ఈ ఇంజెక్షన్ అనేది అవసరం అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము. సో ఈ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ అనేది మామూలుగా మనం హార్మోన్స్ టాబ్లెట్స్ రూపంలో కూడా ఉంటాయి, కానీ ఇంజెక్షన్ అనేది యాజ్ యూ ఆల్ నో కొంచెం డోస్ ఎక్కువ అనేది ఉంటుంది. సో ఇది మెయిన్గా లైనింగ్ అనేది ఎండోమెట్రియల్ లైనింగ్ని మెయింటైన్ చేస్తుంది. ఆ ఇంప్లాంటేషన్ టైంలో, ఐడియల్ ఇంప్లాంటేషన్ విండో ఆ టైంలో ఆ బేబీ ప్రెగ్నెన్సీ ఆ ఎంబ్రియో అనేది అతుక్కునేదానికి మనకు మెయిన్గా హెల్ప్ చేస్తుంది. దాని తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, గ్రోత్ ఆఫ్ బేబీ, దానికి కూడా ఈ హార్మోన్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఈ ఇంజెక్షన్ని ఆ టైంలో మనం ఎక్కువగా ఫోకస్ చేస్తాము. ఫస్ట్ ట్రైమిస్టర్ అయిపోయిన తర్వాత కూడా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో, మెయిన్గా ఐయుఐ కాకపోవచ్చు, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో మెయిన్గా 4th, 5th, 6th, 7th, 8th మంత్ వరకు కూడా ఇస్తాము. ఎందుకు ఈ ఇంజెక్షన్ తీసుకోవాలి అంటే, ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది యూట్రస్ని సైలెంట్గా ఉంచుతుంది. సో క్వైట్గా ఉంచుతుంది, కాంట్రాక్షన్స్ రాకుండా అబార్షన్ రిస్క్ అనేది తగ్గిస్తుంది, ముందే డెలివరీ కాకుండా ప్రీటర్మ్ లేబర్స్ని తగ్గిస్తుంది. సో అందుకు ఈ మెయిన్ కారణం కోసమే మనము వారం వారం ఆ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ అనేది ఖచ్చితంగా వేసుకోమని పేషెంట్ని ఇన్సిస్ట్ చేస్తాము. అది కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది, కొంచెం గడ్డ కట్టినట్టు ఉంటుంది, అయినా వేసుకుంటే దానివల్ల కలిగే లాభాలే మనకు ఎక్కువ ఉంటాయి, కానీ దానివల్ల నష్టాలు అనేది చాలా తక్కువ. పెయిన్ పరంగా చూసుకోవడం తప్ప వేరే ఇతర నష్టాలు అయితే ఏమీ ఉండవు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ.